పోస్ట్ డెలివరీ తర్వాత మనకి మఫ్లర్ కట్టుకోమని, చెవిలో కాటన్ పెట్టుకోమని, సాక్స్ వేసుకోమని చెప్తారు కదా. అది ఎందుకో నాకు తెలిసింది నీకు చెప్తాను. అదేంటంటే మనకి చల్లదనం అనేది తల ద్వారా, ఇయర్స్ ద్వారా, ఫీడ్ ద్వారా వెళ్తుంది కాబట్టి అలా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే మనం పోస్ట్ డెలివరీ తర్వాత బ్లడ్ లాస్ బాగా ఉంటుంది, మన బాడీ వీక్గా ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా వీక్గా ఉంటుంది. అందుకని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని కవర్ చేసుకోవడం వల్ల వాటిని తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తారు. ఇయర్లో కాటన్ పెట్టుకోకపోతే చెవి నొప్పి వస్తుంది, ఆ గాలి డైరెక్ట్గా వెళ్ళడం వల్ల చెవి నొప్పి వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సైనస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇయర్లో కాటన్ ఉంటే ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి కాటన్ పెట్టుకోమంటారు. హెడ్కి క్లాత్ చల్లదనం లోపలికి వెళ్తే మనం ఆల్రెడీ పోస్ట్ డెలివరీ తర్వాత టెంపరేచర్ అనేది బాడీలో లోలో ఉంటుంది, అది కంట్రోల్లో ఉంచడానికి మఫ్లర్ అనేది యూస్ చేయాలి మనం తలకి. ఇంకా జాయింట్ పెయిన్స్, నీస్ కానీ యాంకిల్స్ కానీ అట్లా జాయింట్స్ కానీ చాలా వీక్గా ఉంటాయి ఆ టైంలో. కాళ్ళకి కనుక సాక్స్ కానీ చెప్పులు కానీ వేసుకోకుండా నడిస్తే మనకి కాళ్ళ ద్వారా చల్లదనం బాడీలోకి వెళ్ళిపోయి జాయింట్ పెయిన్స్, చిల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చెప్పులు వేసుకోమని చెప్తారు. ఇదైతే నాకు తెలిసిన ఫ్యాక్ట్. ఇంకొక విషయం ఏంటంటే సమ్మర్లో మాత్రం మఫ్లర్, కాటన్ మఫ్లర్ కొంచెం లూజ్గా యూజ్ చేసినా పర్వాలేదు, కానీ వింటర్, రెయినీ సీజన్ ఏసీ రూమ్స్లో ఉన్నప్పుడు మస్ట్గా మఫ్లర్ అనేది బాగా యూజ్ చేస్తే మంచిది, దానివల్ల తలనొప్పి రాకుండా ఉంటుంది అని మాత్రం చెప్తారు. నాకు తెలిసింది నేను చెప్పాను. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.